మూడోది సినిమా అనుకుంటా. కత్తికి వివాదం ఎందుకు వచ్చింది? టైటిల్ అవి చాలా నార్మల్ జరుగుతుంటాయి కదా. అంతేనా? ఓకే. కథ పరంగా రాలేదు కదా. ఎవరో రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి అప్పుడు గుణశేఖర్ గారిది అనుకుంటా ఆయన అప్పుడు ఆ డిస్టర్బెన్స్ అదే ఏదో అంతే. దాని మళ్ళీ కళ్యాణ్ రామ్ కత్తి అని పెట్టారు. అంటే రైటింగ్ పరంగా వచ్చింది అది టైటిల్ అదే అదే సేమ్ టైటిల్ ఏదో రిజిస్టర్ అయి ఉంది అంతే. అదే తర్వాత ఏదో సార్ట్ అవుట్ అయిపోయింది. ఓకే. మీకు కిక్ ఎంత కిక్ ఇచ్చిందో కానీ కిక్ 2 మీకు అనుకున్న రిజల్ట్ రాలేదు కదా. ఎక్కడో మిస్ అయ్యారు. ఎందుకు? ఎక్కడైనా దానికి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. మేబీ ఆ టైటిల్ పెట్టడం కూడా తప్పేమో. ఎందుకంటే సీక్వెల్ అని మనం బలవంతంగా ఇరికిచ్చామని నా ఫీలింగ్. అది అవునా? ఇది సపరేట్ ఉంటాయి కదా. ఇది సపరేట్ క్యారెక్టర్, సపరేట్ కథ. ఓకే ఓకే. ఈ గోలే వేరు కదా. ఓకే. కిక్ అనేవాడి కథ అక్కడతో ఇదైంది, వాడు పోలీసుగా ఎండ్ చేసేసాము. కిక్ 2కి వచ్చేటప్పటికి కిక్ 2 అనే పేరే లేదు ఫస్ట్. ఓ కథ ఏంట కథ అంటే ఇది వీడు కంఫర్ట్ అని తిరిగే ఒక క్యారెక్టర్, ఎన్ఆర్ఐ వాడు. అక్కడ ఉన్నవాడికి ఇక్కడెక్కడో రిమోట్ ఏరియాలో ఉన్న విలేజర్స్కి అవసరానికి తీసుకొచ్చి ఆ కనెక్షన్ క్రియేట్ చేసి జరగాల్సిన కథ. రైట్. దీనికి లేటర్ స్టేజ్లో కిక్ 2 ఫ్రాంచైజీని చేస్తే ఎలా ఉంటుంది ఇది అనే ఒక ఆలోచన అందరికీ వచ్చి అది పెడుతున్నాం కాబట్టి వాడి క్యారెక్టర్ని పెట్టి వాడి కొడుకు వీడని చెప్పి ఇచ్చాడు. ఇది తప్పు. ఓకే ఓకే. ఇది తప్పు. ఎందుకంటే ఇది కిక్కగాడి కథ కాదు కదా. వాడి క్యారెక్టర్ని వదిలేసి మనం వాడి కొడుకు కథ అని చెప్పడం ఇది అడ్జస్ట్మెంట్. ఒకటి అది. ఓకే. రెండు, ఊరు జనం ఎమోషను మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయలే. అది వాళ్ళతో సింపటైజ్ అవ్వాల్సింది అవలా. ఓకే. ఊరికి ఎందుకు ఫెయిల్ అవుతాయి సినిమాలు? ఓకే ఓకే. 100% మనం ఎక్కడ తప్పు చేస్తూనే అవుతాయి. కానీ బ్యాక్ టు బ్యాక్ రవితేజ గారిది సేమ్ టచ్ చేసి చూడు కూడా మీకు టచ్ చేసి చూడు కూడా పేపర్ మీద మంచి కదా వెంట రాంగ్. ఆయన సైడ్ నుంచి ఏమన్నా వచ్చినాయి? ఏమన్నా రవి గారి సైడ్ నుంచి? ఇప్పుడు అందరు తీసుకోవాలి, డెఫినెట్గా ఉంటుంది కదా. కిక్ అనే సినిమాతోటి అంత సక్సెస్ ఇది ఆయన పాపం సింపుల్గా తీసుకుంటారు. బట్ ఎంత తీసుకున్నా ఉంటుంది కదా. నాకే ఉంటుంది ఆ ఫీలింగ్, అయ్యో దానికి ఇదైంది అని. బట్ తనకి కొన్ని తెలుసు, కొన్ని ఎక్కడ రాంగ్ అయ్యాయని తెలుసు. ఓకే. అవన్నీ ఆ మిస్టేక్స్ మళ్ళీ అవన్నీ వెళ్ళి వెనక్కి వెళ్ళి తవ్వుకోకర్లేదు. కానీ బెటర్ సినిమా అవ్వాల్సినవి ఇవన్నీ కూడా. ఎందుకంటే కథల స్టేజ్లో ఉన్నప్పుడు బాగున్నాయి అనుకునేగా దిగింది. ఇబ్బంది పెట్టాయి అందరికి ఇబ్బంది. ఫ్లాప్ సక్సెస్ వస్తే ఎంత హెల్ప్ అవుతుందో ఫ్లాప్ అంతే కదా. అవును. ఓకే. దాని తర్వాత మీకు టెంపర్ అంతే కదా. మధ్యలో సినిమాలు ఉన్నా కానీ బట్ ఇది టెంపర్ ఇంకా రేసుగుర్రం ఫస్ట్. రేసుగుర్రం సేమ్ టైంలో రిలీజ్ అయింది. ఎవడు జనవరి రిలీజ్ అయింది, ఏప్రిల్లో రేసుగుర్రం. బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద సినిమాలు ఎంజాయ్ చేసి. రెండు పెద్ద సినిమాలు. రేసుగుర్రం అసలు సూపర్ సాలిడ్ కమర్షియల్ హిట్. రెండో సినిమా అతిథి టైంకి ఎందుకు మిస్ఫైర్ అవడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే కథ అయిందే కావచ్చు. కథల్లో లోపమే. అప్పటికి పోకిరి లాగా ఆయన పోకిరి హిట్లో ఉన్నారు ఆయన. రైట్. మహేష్ గారు. అవునవును. దాని తర్వాత సినిమా నేను మధ్యలో ఇంకోటి ఉందో నాకు గుర్తులేదు, తర్వాత అనుకుంటా. దాని తర్వాత ఇది. మీరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యారు ట్రీట్మెంట్లో దాంట్లో, లేకపోతే కొంతవరకే ఉన్నారు పార్టిసిపేషన్? సిట్టింగ్ హెల్ప్. ఇప్పుడు నేను కథ రాస్తే నాకు ఎవరైనా హెల్ప్ కోసం ఎలా ఉంటారో అంతే. ఓకే అంతే. అది ఓకే ఓకే. తన కథ దానిలో చూసాం. బట్ కొంచెం డౌట్ ఉండేది దాని నుంచి. ఇది కొంచెం అంటే ఆ పోకిరిలో అంత వైబ్రెంట్గా చూసేసిన ఆయన హీరో క్యారెక్టరు ఇక్కడ అలా లేదు. ఓవర్ డ్రామా, ఓవర్ ఎమోషన్ ఉందేమో, ఇది రిస్క్ ఏమో అనే ఫీలింగ్ అప్పుడప్పుడు ఉండేది. ఓకే. బట్ వీ డోంట్ నో కదా. నాకు అది బిగినింగ్ స్టేజ్ ఆఫ్ అశోక్ చేస్తున్నా. సో నేను డైరెక్టర్ ఆల్రెడీ సక్సెస్లో ఉన్నాడు, పెట్టుకున్న ఫ్లోలో వెళ్ళాం. అసలు అట్లా చూసుకుంటే ఏజెంట్ సినిమా కూడా ఆల్మోస్ట్ అతను అఖిల్కి ఒక మంచి సక్సెస్ పడాల్సిందండి. సినిమా కష్టపడ్డాడు పాపం,
చాలా కష్టపడ్డాడు. అందరూ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం ఇన్ మేకింగ్ కూడా. అది చాలా రోజులు టైం తీసుకున్నారు. నేను ఈ సినిమా పనుల్లో ఉన్నాను. జరిగింది సంవేర్ ఇట్ ఆల్సో వెంట్ రాంగ్. అది బాధ పెడుతుంది బాగా నాకు. ఏజెంట్ ఎఫెక్ట్ మాత్రం బాగుంటుంది. ఓకే. ఎందుకంటే తనకి అఖిల్ చాలా రోజులుగా వెయిటింగ్. ఈవెన్ సూరి అసలు చాలా కసిగా సినిమా హిట్ కొట్టాలనే మూడ్లో ఉన్నాడు ఆ టైంలో. మేము కూడా ఏంటంటే నేను సూరి కాంబినేషన్లో కూడా మధ్యలో 2 సినిమాలు గ్యాప్ ఉంది మాకు. మీరు డైరెక్షన్కి వచ్చారు. అప్పటి నుంచి నేను రాయలా. రైట్ రైట్. సో ఇది బాగా రావాలనే తాపత్రయం అందరికీ ఉంది. somehow missed. కంఫర్టబుల్ జోన్ సురేందర్ రెడ్డి గారు మీకు, ఎందుకంటే ఒక 6 సినిమాలు అవును చాలా కంఫర్టబుల్. తనకి ఏం కావాలో నాకు తెలుసు, నేనేం రాస్తానో తనకి తెలుసు. ఇది ఉంది. నెక్స్ట్ ఒక సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారు హీరోగా, సూర్య డైరెక్షన్లో నేను కథ రాశాను. ఓకే. అది ఆయన కళ్యాణ్ గారి కంఫర్ట్ని బట్టి ఎప్పుడు చేస్తారు. ఓకే ఓకే. ఆ సినిమా డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ లాగా ఉంటుంది మా కాంబినేషన్. అవునా? ఓకే. చాలా బాగుంటుంది, మంచి సినిమా. వెయిటింగ్ అది. మరి ఆయన ఇప్పుడు పాలిటిక్స్ వాటిలో బిజీగా ఉన్నారు కదా దాని తర్వాత. సో పక్కన పెడితే సూరికి నాకు రిలేషన్షిప్ చాలా బాగుంటుంది, వెరీ హెల్దీ రిలేషన్షిప్. ఓకే. బిగినింగ్లో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. బిగినింగ్లో బాగా కొట్టేసుకునేవాళ్ళం, ఇది గొడవ పడేవాళ్ళం. సూరి మొండిగా ఉండేవాడు, వినేవాడు కాదు. తర్వాత తను మొండిగా ఉంటున్నాడు కదా అని చెప్పి మనం కూడా అలా ఉందామని చెప్పి నేను మొండిగా అవటాలు. నేను సురేందర్ రెడ్డిని చాలా భరించాను, అతను నన్ను భరించాడు. ఇద్దరం కలిసి ట్రావెల్ అయ్యాం. సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా అది ఇద్దరం షేర్ చేసుకోవాల్సిందే. దర్ ఇస్ నో బ్లేమ్ గేమ్. ఓకే. కిక్ హిట్ సురేందర్ రెడ్డిది అంటే ఒప్పుకోను, కిక్ టు ఫ్లాప్ సురేందర్ రెడ్డిది అంటే కూడా నేను ఒప్పుకోను. ఏదైనా అంతే, అందరిదే కదా, అందరి మీద ఎస్పెషల్లీ మా ఇద్దరికి. రైట్ రైట్. రెస్పాన్సిబిలిటీ. ఒక సినిమాలో నా తప్పు ఎక్కువ ఉండొచ్చు, ఒక సినిమా దగ్గర తన తప్పులు చాలా ఉండొచ్చు. బట్ ఆ కొలతలు వేసే ఉద్దేశం లేదు నాకు. ఓకే. ఇద్దరం కలిసే కదా సక్సెస్ వచ్చినప్పుడు. కళ్యాణ్ గారు చెప్పారు, మీ ఇద్దరిది భలే కాంబినేషన్ అండి అన్నారు ఆయన. మంచి కాంబినేషన్ అన్నారు. అంటే ఆ ప్రాజెక్టుల విషయానికి వచ్చినప్పుడు ఇద్దరిని కలిపి చూస్తున్నప్పుడు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు విడదీసేసి చూడకూడదు. ఓకే. నా ఈ పర్టికులర్ దీనిలో మాత్రం నా ఫీలింగ్ అదే విత్ సురేందర్ రెడ్డి. ఓకే. మిగతా సినిమాల దగ్గర అంటారా, మిగతా సినిమాల్లో బాగున్నవైనా బాగాలేనివైనా నేను విడదీసి మాట్లాడతాను. బికాజ్ నేను అందరితో అంత ట్రావెల్ అవ్వలేదు. అవును, మీరు ఎక్కువ చేయలేదు వాళ్ళతో. చేసిన వాటితో నేను ఒక్కొక్క సినిమానే చేశాను. అవును, కరెక్ట్. సో వాటిలో నేను మాట్లాడగలను, కానీ అక్కడెక్కడ వెంటరాం కానీ వీటిలో వచ్చేటప్పటికి హిట్ ఫెయిల్యూరు రెండు కూడా బాధ్యత తీసుకోవాలి. ఓకే ఓకే. హిట్లో అతను నాకు భాగం ఇవ్వాలి, ఫ్లాప్లో నేను తీసుకోవాలి.